ఈరోజు మనం 5000 సంవత్సరాల నాటి పాత రహస్యాన్ని బహిర్గతం చేయబోతున్నాం. ఇది చాలా రహస్యమైన విషయం. ఈ ప్రపంచంలో కేవలం 1% మందికి మాత్రమే దీని గురించి నిజంగా తెలుసు. మీరెప్పుడైనా ఈ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తుల ప్రసంగాలు గమనించారా? వాళ్ళు మాట్లాడేటప్పుడు లేదా వారి ఫోటోలను చూసినప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన విషయం గురించి గమనించాలి. మీరు నిజంగా గమనిస్తే ఎలాన్ మస్క్ నుంచి రొనాల్డో వరకు అంతటి దిగ్గజాలు కూడా ఇంటర్వ్యూలు లేదా ప్రసంగాల సమయంలో తమ చేతులను ఓ ప్రత్యేక ముద్రలో ఉంచుతారు. ఈ ముద్రలో ఏముంది? అసలేంటి దీని రహస్యం? ఎందుకు వీళ్ళు దీన్ని ఉపయోగిస్తున్నారు? ఈ ముద్రలు వాడడం విదేశాల్లో ఎంతవరకు ప్రాచుర్యం పొందిందో, అలాగే దీని వెనుక ఉన్న శక్తి ఏమిటి అన్నదానిపై మనం ఈ వీడియోలో కూడా తెలుసుకోబోతున్నాం. వాళ్ళు మాట్లాడేటప్పుడు తమ చేతులను ఒక ప్రత్యేక ముద్రలో ఉంచుతారు. కానీ అసలు ఆ ముద్ర వెనుక ఉన్న రహస్యం ఏంటి? భారతీయ చరిత్రలో దాగి ఉన్న హస్తముద్రల రహస్యాలను తెలుసుకుందాం. వీటిని ఇంగ్లీష్లో హింట్ జెస్చర్స్ అంటారు. బుద్ధుని విద్యార్థులకు హస్తముద్రల ప్రాముఖ్యత గురించి వివరణ. సహస్ర సంవత్సరాల క్రితం బుద్ధుడు ఒక ప్రత్యేకమైన హస్తముద్రలో కూర్చుని ధ్యానం చేసేవారు. ఆయనతో పాటు ఆయన విద్యార్థులు కూడా అదే స్థితిలో ధ్యానంలో లీనమయ్యారు. కొన్ని గంటల తర్వాత బుద్ధుడు ధ్యాన వ్యవస్థ నుంచి బయటకొచ్చారు. అప్పుడు ఆ శిష్యుల్లో ఒకరు ఆయన చేతిలోని ప్రత్యేక ముద్రను గమనించి, ఈ ముద్ర వెనుక రహస్యం ఏంటి అని అడుగుతాడు. ఆ శిష్యుడు గురుకులంలో కొత్తగా చేరాడు. ఇంకా ఈ ముద్రల ప్రాముఖ్యత గురించి అతనికి తెలియదు. అందుకే బుద్ధుడు చిరునవ్వుతో ఆ శిష్యుణ్ణి ప్రేమతో తన వద్దకి పిలిపించుకున్నాడు. శిష్య, ఈరోజు నేను నీకు ఈ సృష్టిలోని పెద్ద పెద్ద రహస్యాల్లో ఒకదాన్ని తెలియజేస్తాను. ఇది 1000 సంవత్సరాల నుంచి దాగి ఉన్న ప్రాచీన మంత్రాలలాగా చాలా గొప్పది. ఈ రహస్యం చాలా ప్రాచీనమైనదే. ఇది ఇప్పటికీ చాలా ప్రత్యేకమైందిగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ఈ రహస్యంలోని శక్తే ఈ సృష్టిని నడిపే శక్తి. శిష్యుడు ఆ మాటలకు ఉత్సాహంతో, గురూజీ, ఇది ఎలా సాధ్యపడుతుంది అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఆ శిష్యుడి చెయ్యిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. శిష్యుడు మెల్లగా ఆ స్పర్శ ద్వారా తెలుసుకోవడం ప్రారంభించాడు. చేతిలోని ముద్రలు మన జీవితాన్ని భయరహితంగా, దీర్ఘాయుష్యంగా, శక్తివంతంగా మార్చగలవు. అంగుళి జలతత్వం, ఉంగరం వేలు భూమితత్వం, మధ్యవేలు ఆకాశతత్వం, చూపుడు వేలు వాయుతత్వం, బొటనవేలు అగ్నితత్వం. ఈ 5 వేళ్లను ఒక నిర్దిష్ట ముద్రలో కలపడం వలన మన శరీరంలోని ఈ 5 తత్వాలను సమతుల్యతకు తీసుకువెళ్ళగలుగుతాం. ఈ ముద్రలు మన శరీరాన్ని సమతుల్యంగా మార్చుతాయి. మన ధ్యానాన్ని, మన దృష్టిని మన లక్ష్యంపై కేంద్రీకరించడానికి సహాయపడతాయి. ఇవే ముద్రలు మన విజయానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ముద్రలు మన శరీరం మరియు మన ఆత్మ మధ్య సమతుల్యతను నెలకొల్పుతాయి. శక్తిని మన లక్ష్యంపై నిలుపుతాయి. మనలో ఏకాగ్రతను కూడా పెంచుతాయి. ఉచ్చత్తమ జ్ఞానోదయ ముద్ర. 2 బొటనవేళ్లను లోపలికి తిప్పండి. చూపుడు వేళ్లను బయట వైపుకు తీసుకువెళ్లి కలపండి. మిగతా వేళ్లను వంచి ఈ హస్తముద్రను రూపొందించండి. దీనిని ఉచ్చతమ జ్ఞానోదయ ముద్ర అని పిలుస్తారు. ఇది అత్యంత శక్తివంతమైన ముద్రగా పరిగణించబడుతుంది. ఈ ముద్రను ఎక్కువగా ఉపయోగించడానికి కారణం, ఇది మన అంతరంగ శక్తిని మన శరీరం, మన ఆత్మ లోపల, బయట రెండిటినీ ఉత్తేజితం చేస్తుంది. మన చేతులు ఈ ముద్రలో ఉన్నప్పుడు మనలోని శక్తి అచేతన స్థితి నుంచి చైతన్య స్థితికి మారుతుంది. ఈ ముద్రతో మాట్లాడితే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మన దృష్టి మన లక్ష్యం మీదే కేంద్రీకృతం అవుతుంది. అందుకే ఈ ఉచ్చతమ జ్ఞానోదయ ముద్రను శక్తికి ఒక రూపంగా పరిగణిస్తాడు. శిష్యుడు నిశ్శబ్దంగా బుద్ధుని మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అతనికి స్వయంగా భగవంతుడు ఈ ముద్రల రహస్యాన్ని వెల్లడిస్తున్నట్లు అనిపించింది. ఇంకా, శిష్య, ఈ ఉచ్చతమ జ్ఞానోదయ ముద్ర నిన్ను జ్ఞానంలోని అత్యున్నత స్థాయికి తీసుకువెళుతుంది. ఎందుకంటే ఈ ముద్రలో మన శరీరం, మన మనస్సు, మన ఆత్మ, ఈ 3 ఒకే సమతుల్య స్థితిలో జాగృతం అవుతాయి. ఇక హాకిని ముద్ర. బుద్ధుడు శిష్యులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. శిష్య, నీవు నాకు నమస్కారం చేసే సమయంలో చేతులు కలిపి చూపే ఆ హస్తముద్ర కూడా ఒక రహస్యమైన ముద్రే. 2 చేతులు కలిపి హృదయ స్థానానికి తీసుకురావాలి. ఆ తర్వాత కేవలం వేళ్లను మాత్రమే కలిపి ఉంచాలి. తర్వాత మళ్లీ చేతులను విడదీయాలి. ఇప్పుడు నీ వేళ్లపై ఒక స్వల్ప ఒత్తిడి పడుతున్నట్టుగా అనుభవించు. ఇప్పుడు 3 సార్లు లోతుగా శ్వాస తీసుకుంటూ ఈ ముద్రను అభ్యసించు. ఈ ముద్రను హకిని ముద్ర అంటారు. ఇది భారతదేశ పశ్చిమ భాగంలో ఒక గొప్ప దేవత పేరుపై ఆవిర్భవించిన ముద్ర. హకిని అనే పదానికి సంస్కృతంలో అర్థం శక్తి కలిగిన నాయకుడు అని. ఈ ముద్రను ఈ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మీరు మీ 2 చేతుల వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి హకిని ముద్రలోకి వెళితే మన మస్తిష్కంలో ఒక ప్రత్యేక నియంత్రణ శక్తి ప్రాప్తిస్తుంది. ఈ ముద్ర వల్ల మన మనస్సు తక్షణమే స్థిరంగా మారుతుంది. ఇక ధ్యాన ముద్ర. బుద్ధుడు శిష్యులతో ఇలా అన్నాడు. శిష్య, నీవు చాలాసార్లు
సన్యాసులు ధ్యానముద్రలో కూర్చుని ఉండడం చూసే ఉంటావు. వారు తమ చేతులను ఒక నిర్దిష్ట స్థితిలో ఉంచుతారు. అదే ముద్రను ధ్యానముద్ర అంటారు. ఈ ముద్రలో మన ఎడమ చెయ్యి క్రింద, కుడి చెయ్యి పైన ఉంటాయి. ముద్రలోకి ప్రవేశించే ముందు నువ్వు పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాలి. స్థిరంగా కూర్చో, శరీరం స్తబ్దంగా ఉంచు. తర్వాత నీ చేతులను ఈ స్థితిలో పెట్టి ధ్యానముద్రలోకి ప్రవేశించు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ముద్రలో మన 2 బొటనవేళ్లు ఒకదానికొకటి తాకుతాయి. ఇవి అగ్నితత్వానికి ప్రతీకలు. మిగతా వేళ్లు ఇతర తత్వాలను సూచిస్తూ ఉంటాయి, విశ్రాంత స్థితిలో ఉంటాయి. ఈ ముద్రలో ఉన్నప్పుడు అసాధారణమైన శక్తుల ప్రభావం కలుగుతుంది. మన మనస్సు ఒకే దిశలో ఉంటుంది. ఇది ధ్యాన సమయంలో మనలో శాంతిని పెంచుతుంది. ఈ ముద్ర మన మస్తిష్కంలోకి వచ్చే అనవసరమైన ఆలోచనలను అడ్డుకుంటుంది. మన శరీరాన్ని ఒకే స్థిరస్థితిలో ఉంచుతుంది. అందుకే ధ్యానం చేసే సమయంలో ఈ ముద్ర శరీరానికి, మనస్సుకు, ఆత్మకు ఒకే లక్ష్యాన్నిస్తుంది. ఇక తరువాత కుబేర ముద్ర. కుబేర ముద్ర హిందూ ధర్మంలో ధనానికి దేవుడిగా పూజించబడే కుబేరుడి పేరు మీదుగా ఈ ముద్ర ప్రసిద్ధికెక్కింది. ఈ ముద్ర చేయడం చాలా సులువు. మీ బొటనవేళ్లను మీ మధ్య వేళ్లు మరియు చూపుడు వేలికి తాకించండి. ఈ 3 వేళ్లు సన్నగా కలిసేలా చూడండి. మిగిలిన 2 వేళ్లను సడల్చి కదిలించండి. ఇలా వేళ్లపై కొద్దిగా ఒత్తిడి పెరిగేలా ఉంచండి. అదే కుబేర ముద్ర. దీని ప్రతిరోజు కేవలం 15 నిమిషాలు సాధన చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడగలుగుతారు. ఈ ముద్ర మీ రక్త సంచారాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది గుండెలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది కూడా. ఈ ముద్రను అభ్యాసం చేస్తే మీ మెదడు స్పష్టంగా ఆలోచిస్తుంది. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ఇక తరువాత చిన్ జ్ఞానముద్ర. ఈ ముద్ర జ్ఞానాన్ని ప్రబలంగా చేసే ముద్రగా ప్రసిద్ధికెక్కింది. సంస్కృతంలో దీనిని చేతనతో సంబంధం ఉన్న ముద్రగా గుర్తిస్తూ ఉంటారు. ఇది మనం ధ్యానంలో ఉండే సమయంలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఈ ముద్ర మన చైతన్యాన్ని ప్రశాంతంగా చేస్తుంది. అలాగే మన ఆలోచనలకు స్పష్టతనిస్తుంది. దీనివల్ల మనకు జీవితాన్ని చూసే ఒక కోణం మారిపోతుంది. ఇక తరువాత త్సే ముద్ర. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముద్ర త్సే ముద్ర. ఇది భయాన్ని తగ్గిస్తుంది, అంతర్గత స్థిరత్వాన్నిస్తుంది. ఈ ముద్రను చేయడం చాలా సులభం. ఒక చేతి బొటనవేలు కనిష్ట వేళ్ల వరకు తీసుకువెళ్ళాలి. ఇంకో చేతిలోని అన్ని వేళ్లను మొదటి చేతి బొటనవేలు మీద ఉంచాలి. ప్రతిసారి మీరు ఊపిరి లోపలకు తీసుకుంటున్నప్పుడు వేళ్లను విడదీయండి. ఊపిరి బయటకు విడిచే సమయంలో మీ చేతి వేళ్లను మళ్లీ బంధించండి. ఇలా మీరు మీ శ్వాసతో పాటు చేతులను కూడా చేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియను రోజుకు 7 సార్లు చేయండి. ఈ ముద్ర ఖచ్చితంగా మీలో ధైర్యాన్ని నింపుతుంది. ఇక తరువాత గణేష్ ముద్ర. ఈ ముద్ర ఒక ప్రత్యేకమైన శక్తి కలిగిన ముద్ర. దీనిని గణేష ముద్ర అంటారు. ఈ ముద్ర మీ జీవితంలో కొత్త అవకాశాలు తెరుచుకోవడంలో ఉపయోగపడుతుంది. మీరు ఈ ముద్రను చేస్తే మీ మెదడు కొత్త దారులను వెతకడానికి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ లోపల నుంచి ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుట్టుకొస్తుంది. గణేష ముద్ర మనసులో దాగిన శక్తిని మేల్కొలిపి మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త మార్గాలు తీసుకురావడంలో సహాయం చేస్తుంది. ఈ గణేష ముద్రను చేసేటప్పుడు మన దృష్టి మన హృదయానికి దగ్గరగా ఉన్న అనాహత చక్రంపై ఉండాలి. ఈ ముద్ర వల్ల మన చేతులు బలంగా మారతాయి. శరీరంలో మేధోశక్తి పెరుగుతుంది. మన శరీరంలోని పునర్నిర్మాణ శక్తి కూడా బలపడుతుంది. ఇక తరువాత గణేష ముద్ర మన శరీరానికి, మనస్సుకు ఆత్మవిశ్వాసం, చురుకుదనం, ఆరోగ్యం అన్నిటినీ ప్రసాదిస్తుంది. ఈ హస్తముద్రలపై శాస్త్రీయ దృష్టి. మన చేతులతో 3000 కంటే ఎక్కువ మిగ్నో రిసెప్టర్లు ఉంటాయి. అవి నేరుగా మన మెదడుకి సంకేతాలను అందిస్తూ ఉంటాయి. మన శరీరంలోని తంత్ర వ్యవస్థ ద్వారా ఈ సంకేతాలు మెదడుకు చేరుతాయి. ఇలాంటి శక్తివంతమైన హస్తముద్రలు 1000 సంవత్సరాల తపస్సుతో మనకు సిద్ధించాయి. ఇవి కేవలం ఆధ్యాత్మికతకే కాక శాస్త్రీయంగా కూడా మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ముద్రలు మన మెదడులో శక్తివంతమైన సంకేతాలను పంపుతాయి. ఇవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మన మెదడును కొత్త ఇంటెలిజెన్స్ లెవెల్కు తీసుకువెళతాయి. మరి మీరెప్పుడైనా ఈ ముద్రల్లో వేటినైనా ప్రయత్నించారా? ప్రయత్నించకపోతే కనీసం 1 నిమిషం పాటు అయినా వీటిని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ జీవితం అద్భుతంగా మలుపు తిరుగుతుంది.